హాయ్ అండి, వెల్కమ్ టు కుష్ వంటలు. ఈరోజైతే క్యాప్సికమ్ ఎగ్ స్టఫ్డ్ కర్రీ గురించి ఎలా వండాలో తెలుసుకుందాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్ని బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇక్కడ నేను 2 క్యాప్సికమ్లను తీసుకున్నాను. లోపలి సీడ్స్ అన్నీ కూడా తీసేయండి. ఇప్పుడు ఇందులో కలిపెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేయండి. ఇప్పుడు ఒక కడాయిలో కొన్ని వాటర్ పోసి ఈ బాల్స్ని అందులో పెట్టేసేయండి. జాగ్రత్తగా పెట్టండి, పొంగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత చూడండి ఎలా పొంగిపోయిందో. అడుగు కాస్త హోల్ ఉంది, అందుకని చెప్పి అలా కారిపోయింది కిందికి. చూసుకొని జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ని వేయండి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఇందులోనే 6 జీడిపప్పులను కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ని కూడా వేయండి. ఇవి కాస్త ఫ్రై కాగానే మిక్సీ పట్టేసుకోండి మిశ్రమాన్ని. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ని వేయండి. ఇందులో ఫ్లేవర్ కోసం బగారా లీవ్స్ కూడా వేయండి. పావు టీ స్పూన్ షాజీరాని కూడా వేయండి. ఇందులోని అల్లం పేస్ట్ వేయండి. పావు టీ స్పూన్ పసుపును కూడా వేయండి. కర్రీ లీవ్స్ని వేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేయండి. ఇందులోనే ప్యూరీ కూడా వేయండి, మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా. ఇందులోనే కారం, అలాగే సాల్ట్, అలాగే ధనియా పౌడర్ని కూడా వేయండి. కొంచెం అడుగు మాడకుండా ఉండడానికని కొద్దిగా వాటిని అయితే పోస్తున్నాను. ఇది కాస్త కుక్ కాగానే ఒక 3 మినిట్స్ తర్వాత
కొత్తిమీరని కూడా వేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలను అయితే సూపర్. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్.